నేను వచ్చేసి ఈరోజు దుబాయ్లో ఉంటున్న మన తెలుగు వారిని అయితే కలవడానికి ప్రయత్నం చేయబోతున్నాను. చూద్దాం ఎంతమందిని తెలుగు వాళ్ళు కలిసాను, ఎలా ఉన్నారు ఏంటనేది. హాయ్ గాయ్స్, ఏ ఏరియా కా నామ్ క్యా? తలాల్ పార్క్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా వచ్చినా ఇదే లొకేషను. ఇది తలాల్ పార్క్ అంటారు బర్దుబాయ్లో. ఇక్కడ నుంచి నా వెనకమాల మీకు ఒక బ్రిడ్జి కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జికి అటు సైడ్ అవతల మొత్తం మన తెలుగు వాళ్ళే అండి. ఇక్కడ కూడా చుట్టుపక్కల కనపడతా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తెలుగువారు ఇంతమంది ఎందుకు ఉన్నారంటే, ఇక్కడ మన సైడ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ దుబాయ్లో జీతాలు అనేవి ఎక్కువ అండి. ఇప్పుడు మన సైడు ఒక చిన్న పని ఏదైనా చేసుకుంటుంటే 20,000 వస్తుంది అనుకోండి, ఇక్కడ చేసుకుంటే 50,000 నుంచి 70,000 రూపాయలు వస్తుంది. మరియు వాళ్ళ అకామిడేషన్ మొత్తం కూడా వీళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో పనిచేయడం అంటే చాలా కష్టం అండి. ఈ దుబాయ్ అనేది ఇప్పుడు చాలామంది ఒక దేశం అనుకుంటారు, కానీ కాదు. ఈ దుబాయ్ అనేది మనకి హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఎలాగో అలాగా ఈ దుబాయ్ ఉన్న దేశం వచ్చేసి UAE అంటారు, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఈ దేశంలో ప్రధాన నగరాలు 1 దుబాయ్, 2 షార్జా, 3 అబుదాబి. అబుదాబి అనేది ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అండి. ఇంక ఈ బ్రిడ్జు అటు సైడ్ దిగేస్తే అవతల పక్కన మొత్తం ఆ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, చిన్న చిన్న ఇల్లు అంతా కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా మనం వెళ్ళే దారిలో చూస్తాము. అసలు నేనైతే గో విత్ ద ఫ్లో అనే కాన్సెప్ట్తో వెళ్ళిపోతున్నాను. ఒక కాంటాక్ట్ నెంబర్ లేదు, ఏమీ లేదండి. చూద్దాం. కాసే ఇండియా, కహా? హైదరాబాద్. తెలుగు? నేను తెలుగే. గుంటూరు మాది. అదే యూట్యూబ్ ట్రావెలింగ్. ఎక్కడున్నారన్న తెలుగు వాళ్ళంతా? తెలుగు వాళ్ళంతా ఇదంతా ఇక్కడ శ్రీ హోటల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే మొత్తం తెలుగు వాళ్ళు. మెస్ ఉండిద్ది అదేనా? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న, జాగ్రత్త. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 5:30 అవుతుంది సాయంత్రం. ఈ టైంలో వస్తేనే మనం తెలుగు వాళ్ళని కలవచ్చు. ఎందుకంటే పగలంతా కూడా వాళ్ళు పనులకు వెళ్ళిపోయి ఉంటారండి. ఇంతకీ ఇక్కడ వాళ్ళు చేసే పనులు ఏంటంటే, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా బాగా రిచ్ అండి. మన సినిమాల్లో దుబాయ్ షేక్లు అంటూ ఉంటాం కదా, వాళ్ళంతా ఉండేది ఇక్కడే. వాళ్ళకి ఏంటంటే చాలా ఆస్తిపరులు, చాలా డబ్బులు ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి పనులు చేయాల్సిన అవసరంలా, వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ కార్లు నడిపేవాళ్ళు, ఏదైనా కానీ. ఇంకా ఇది అలాగే వాళ్ళ ఇళ్ళలో అని కాదు, ఈ దేశంలో కూడా ఏ పనులు మీరు ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా కానీ అక్కడ మ్యాక్సిమం స్టాఫ్ అంతా కూడా మన భారతీయులు, ఇంకా పాకిస్తాను, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళని అయితే చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో మన భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు ఈ దుబాయ్ దేశంలో. ఇప్పుడు మనం ఉన్న దుబాయ్ జనాభా ఒక 10% అనుకోండి, ఇక్కడ 90% మంది విదేశీయులే ఉంటారనమాట. అన్నా తెలుగేనా? తెలుగు కాదా? తమిళా? తెలుగా? వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదా? మరి ఏంది అట్లా పలకరించుకుంటూ వెళ్తున్నారు మీరుంటున్న దగ్గరికి వస్తే?